ఎల్బీ నగర్లోని ఓజోన్ ఆసుపత్రి 10వ వార్షికోత్సవాన్ని నాగోల్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మహేష్ కుమార్, డాక్టర్ జీవీ రావులు హాజరయ్యారు. ఓజోన్ ఆసుపత్రి 10 సంవత్సరాల్లో 1 మిలియన్ ప్లస్ హ్యాపీ పేషెంట్స్ ఉన్నారని ఆసుపత్రి చైర్మన్ బివి సత్యసాయి ప్రసాద్ అన్నారు. ఇంకా ప్రజలకి సేవ చేసే భాగ్యం తమకు కల్పించాలని ఆయన అన్నారు. నేను డాక్టర్ ఇంద్రసేన్ రెడ్డి కంకనాల. ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ ఓజోన్ హాస్పిటల్. డే 1 నుంచి వెళ్ళి అంటే హాస్పిటల్ స్టార్ట్ చేసే ముందు నుంచి వెళ్ళి మేము ఒక విజన్ తోటి, ఒక సేవా దృక్పథం, ఒక అంకిత భావం కావాలన్న ఉద్దేశంతో ఈ రోజుల్లో మీ అందరికీ తెలుసు హాస్పిటల్కి వెళ్తే ఖర్చులు ఎలా అవుతున్నాయి, ఏంటి పరిస్థితులు అయినా మీ అందరికీ తెలుసు. మేము ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి అక్కడ ఉన్న ఊళ్ళల్లో విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అక్కడ ఉన్న కష్టాలు ఏంటి, పేషెంట్స్ ఏ విధంగా కష్టపడతారు, వాళ్ళకు ఎక్కడెక్కడ ఇబ్బందులు అవుతాయనే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా అంటే పేద మధ్యతరగతి అండ్ ఉన్నత వర్గాలకు సంబంధించి ఏ వర్గాలకైనా కూడా అనుకూలంగా ట్రీట్మెంట్ ఇచ్చేటట్టుగా మేము ఓజోన్ హాస్పిటల్లో సదుపాయాలన్నీ అమర్చి రోజు అందరి సహకారంతో వార్డ్ బాయ్, ఆయమ్మ అక్కడి నుంచి మొదలుపెట్టి సెక్యూరిటీ వాళ్ళ సహాయం వాళ్ళ అక్కడి నుంచి మొదలుపెట్టేసి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఎంప్లాయీ సహకారంతో అందరినీ మోటివేట్ చేసుకుంటూ వాళ్ళందరినీ ఫాలో అప్ అవ్వకుంటూ ఈ గత 10 సంవత్సరాలుగా ఓజోన్ అంచెలంచెలుగా ఎగురుకుంటూ వస్తుంది. రీసెంట్గా మేము సెకండ్ బ్రాంచ్ అల్వాల్లో స్టార్ట్ చేశాం. ఇదే స్ఫూర్తితోటి కంపల్సరీ అందరికీ మంచి వైద్యం, నాణ్యమైన వైద్యం అందుబాటులో అందరికీ అందేలాగా నెక్స్ట్ కొత్త ఉత్సాహంతో, కొత్త కమిట్మెంట్ తోటి, కొత్త జాయ్ తోటి మేము ఇంకా ముందుకెళ్తాం. With the foundation day ceremony of Ozone Hospital, within a short period of time, the hospital has made big impact to the satisfaction scores of patients in this part of the world. The way they are expanding not only on the clinical side but also other paraclinical side is something commendable. Heartfelt congratulations to Mr. Satyasai Prasad, the founding chairman of this place, and also Deepthi, who is the managing director of this place, who is not only running the clinical services but also involved in paraclinical services which are of absolute importance to the world. She is training people, she is relocating them to places so that they can earn their livelihood. Congratulations to the entire team, and then I'm wishing that this hospital will become a big name in the years to come. Thank you so much.